సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, మైక్లో చదువు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా దాని స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, ఈ వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. మనుషులు అబద్ధమాడతారు కానీ దేవుడు అబద్ధమాడడు. రెండోది, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. పశ్చాత్తాపడటం అంటే చేసినది తప్పైనప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపడతారు మానవులు. ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది అని. తెలియక తొందరపడి చేసి దేవుడు పశ్చాత్తాపడడు. దాని స్తోత్రం కలుగునగాక. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు అని చెబుతూ, ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అనే మాటలు రాయబడింది ఇక్కడ ప్రధానంగా. ఈరోజు ఆ మాటల్ని ధ్యానం చేద్దాం. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవుడు చెప్పి చేయకుండా ఉండునా అనేది ప్రశ్న. దేవుడు ఒక మాట కానీ ఇస్తే మరలా వెనక్కి తీసుకోడు దేవుడు, అది ఏదైనా కానివ్వండి. మనుషుల్లాగా అబద్ధం ఆడాడు, మనుషుల్లాగా దేవుడు పశ్చాత్తాపడాడు, మనుషుల్లాగా దేవుడు ఏదో అలా అన్నాను కానీ ఇప్పుడు నేను చేయలేను అని వెనక్కి తీసుకోడు. ఒకసారి ఆయన నోట ఒక మాట వస్తే భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు గతించిపోవు. చప్పట్లు గట్టిగా చెప్పండి. ఒకసారి ఆయన నోట నుండి ఒక మాట వస్తే భూమి ఆకాశమైనా గతించిపోద్దేమో కానీ ఆయన ఒక్క మాట పలికితే అది ఎన్నటికీ నిరర్థకము కాదు, అది జరగకుండా పోదు. దేవుడు ఒక మాట పలికినప్పుడు ఆయన చెయ్యగలడు, చేస్తాడు కాబట్టి ఆ మాట చెబుతాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అయితే ఇప్పుడు ఆయన మాట దేవుడు కొంతమందికి చెబుతాడు, కొంతమందితో మాట్లాడతాడు. ఆయన మాట కొంతమందికి వినిపిస్తాడు. ఆయన ఒక మాట చెప్పాలి, చెప్పేంత వరకు ఎదురు చూడాలి. మనుషులు రకరకాలైన మాటలు మనతో పలుకుతారు, నిలబెట్టుకోలేరు. మనుషులు రకరకాలైన మాటలు మనతో చెబుతారు, అవి జరిగించరు. దాని స్తోత్రం కలుగునగాక. కానీ దేవుడు ఒక మాట చెప్తే ఖచ్చితంగా దాన్ని చేస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఆయన మాట అంత సత్యమైనది, అంత నిజమైనది, అంత వాస్తవమైనది దేవుని మాట. అయితే ఆ మాట మనుషులతో దేవుడు పలుకుతాడు. ఎలాంటి వాళ్ళతో పలుకుతాడు అంటే, ఒక దినాన 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, సమాజంలో తిరగలేకపోతున్నాం, చీము రక్తములతో అల్లాడిపోతూ ఉన్నాం, మా పరిస్థితి ఇది, మమ్మల్ని ఎవరు గౌరవించడం లేదు, ఎవరు మమ్మల్ని ఇష్టపడడం లేదు, సమాజంలో మేమేమైపోయామంటే అందరికీ భారం అయిపోయాం. దాని స్తోత్రం కలుగునగాక. చదువుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీ సమస్య
కుష్ఠరోగం కదా, మీరెళ్ళి యాజకునికి కనపరుచుకోండి, యాజకునికి కనపరుచుకోండి అని చెప్పాడు. వాళ్ళు కుష్ఠరోగం అనే సమస్యతో వచ్చినప్పుడు ప్రభు పలుకుతున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అంటే ఒక మాట ఇచ్చాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మీరు వెళుతూ ఉండగానే మీకు స్వస్థత కలిగిద్ది, వెళుతూ ఉండగానే బాగుపడతారు అని ప్రభు ఆ మాట చెప్పినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, వెళుతూ ఉన్నప్పుడే వారికి స్వస్థత కలిగింది. ఇక్కడ గమనించండి, మీరు వెళుతూ ఉన్నప్పుడే బాగుపడతారు అనేది ఆయన ఉద్దేశం. ఒక మాట ఇచ్చింది అంతే. వారు వెళుతూ ఉన్నప్పుడే ఎన్నో ఎన్నో సంవత్సరాల నుండి ఆ అంటువ్యాధితో, ఆ హీనమైన జబ్బుతో బాధపడుతున్న వారు ప్రభు చెప్పిన ఆ మాటకి లోబడి బయలుదేరారు. వాక్యం చెప్తుంది లోకాసు సువార్తలో, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా, చూడండి ఒక మాట పలికాడు కదా, ఒకే మాట, లోడాబెడ మాట్లాడ్డా ఆయన. ఒకే ఒక్క మాట చెప్పాడు, పో నీకు స్వస్థత కలిగిద్ది అన్నాడు. ఆయన మాటిచ్చి తప్పుతాడా? మాటిచ్చి తప్పుతాడా? ఇప్పుడు దేవుని మాట వారికి కలిగిందంటే, దేవుని మాట వారికి వినపడిందంటే వాళ్ళు చేసిన పని ఏంటి? మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచారు, రెండవది ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు దేవుడు ఒక మాట పలుకుతున్నాడు అక్కడ. ఈరోజు దేవుడు ఒక మాట నీతో చెప్పి చెయ్యాలి అంటే నువ్వు ముందు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేయగలడు, నా దేవుని వలన అది సాధ్యమే అని నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు నీ విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలంట. చెప్పండి అన్నమాట. ఇప్పుడు మీరు దేవుడు ఉన్నాడని వచ్చారా లేదా? ఇక్కడికి ఎంతమంది చేతులు ఎత్తాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడని వచ్చారా, లేకపోతే ఏదో నన్ను చూస్తానికి వచ్చారా? కదా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. వెదికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలంట. దాని స్తోత్రం కలుగునుగాక. మనమందరం వచ్చింది ఎందుకంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, ప్రార్థన చేస్తే కార్యం జరిగిస్తాడు, మన కన్నీరు తుడుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు అని విశ్వాసంతో మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు కూడా విశ్వాసంతో వచ్చారు ప్రభు దగ్గరికి. ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చింది అని తెలిసిన వెంటనే సమాజంలో నుండి తరిమేస్తారు. ఎక్కడ ఉంచుతారు? ఊరు చివర ఎక్కడో కొండల్లో ఉంచుతారు. ఒక పందిరేసి ఆ పందిరిలో ఉంచి వాళ్ళకి సంబంధించిన బంధువులు ఆయా సమయాలలో ఆ భోజనం తీసుకెళ్ళి అక్కడ పెట్టి, నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ఇదిగో ఎక్కడ పెట్టాము వచ్చి తీసుకో అని చెప్తారు. దగ్గరికి వెళ్ళటానికి లేదు మళ్ళీ అవకాశం. ఎందుకని? అది అంటువ్యాధి. వాళ్ళకి కలిగిన కుష్ఠరోగం వీళ్ళకి కలిగిద్దేమోనని దూరంగా పెట్టి వెళ్ళిపోతారు. ఆ కుష్ఠరోగులకి భార్య పిల్లలున్నా వచ్చి మాట్లాడటానికి లేదు, పట్టుకోవడానికి లేదు. ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితి. ఎన్నో జబ్బులు ఉంటాయండి. అతి నీచమైన, ఘోరమైన, అపవిత్రమైన జబ్బు ఏంటంటే ఈ కుష్ఠరోగం. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నీ జీవితం కూడా సమాజములో విలువలేని స్థితిలో, అందరి చేత వెలివేయబడి, అందరి చేత చీ చా అనబడి, అందరి చేత చులకన చేయబడిన విధానంలో నీ జీవితం ఉందేమో. నువ్వు దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు రావాలి. ఇక్కడ ఇలా జీవితాన్ని బాగు చేసింది ఎవరు?
దేవుని మాట, హల్లెలూయా, దేవుని మాట బాగు చేస్తుంది. ఈరోజు నీ జీవితాన్ని బాగు చేసేది ఎవరు? దేవుని మాట. నీ జీవితాన్ని బాగు చేసే దేవుని మాట. నువ్వు దేవుని దగ్గరికి రావాలి. వెళ్తావు స్నేహితులని, వెళ్తావు బంధువులని, వెళ్తావు ఇంకొకరని, కానీ నువ్వు బాగుపడవు. నిన్ను బాగు చేసేది, పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది, నీ జీవితంలో గొప్ప కార్యము చేసే దేవుని మాట. దేవుడు ఒక్కసారి ఒక మాట పలికితే అది నెరవేర్చకుండా ఉండడు. ఇప్పుడు వీళ్ళు మనుషుల వైపు చూసి మనుషుల యొక్క ఆధారాలని ఆశపడి ఫెయిల్ అయిపోయారు. జీవితంలో విసుగు చెందారు. ఇక లాభం లేదని ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్న వీరు దేవుని యొద్దకు వెళ్ళడం ప్రారంభించారు. ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించారు. కేకలు వేయటం ప్రారంభించారు. వారి స్థితిని, వారి పరిస్థితిని దేవునికి చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు అలా వారి స్థితిని దేవునికి చెప్పడం ప్రారంభించారో ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చినా అది నయమైన నిర్ధారణ చేసేది ఎవరంటే యాజకులే. మన భాషలో చెప్పాలంటే పాస్టర్లు. ఈ యాజకులే కుష్ఠరోగం వచ్చిందని కానీ పోయిందని కానీ చెప్తారు. నా ప్రియమైన బిడ్డలారా, వీరు వెళుతూ ఉండగానే వాళ్ళు ఆయన మాట నమ్మారు. ఈయన మాట పలికితే భూమి ఆకాశములు గతించినా ఆయన మాటలు గతించవు. ఖచ్చితంగా కార్యం జరిగిద్ది. నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. ఈ రోజున మీరు కూడా ఇక్కడికి రావటం పోవటమే కాదు, నేను వెళ్తున్నాను దైవ సన్నిధికి, దేవుడు నాకేదో కార్యం చేస్తాడు. హల్లెలూయా. నేను వెళ్తున్నాను, అక్కడ ప్రార్థన చేస్తే ఏదో ఒక మేలు దేవుడు జరిగిస్తాడు. ఏదో ఒక అద్భుతాన్ని నేను చూస్తాను. నా కన్నీరు తుడుచువాడు, నన్ను బాగు చేయవాడు, నా స్థితిగతిని మార్చువాడు. చూడండి, ఈ కుష్ఠు రోగులు ఎప్పుడైతే వెళ్తున్నారో వెళ్ళేటప్పుడు బాగుపడ్డారంట. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే సమాజంలో విలువ లేదు. సమాజం వెలివేసింది. నా అనే స్నేహితులు ఎవరు దగ్గరికి రారు, భార్య బిడ్డల దగ్గరికి రారు, కన్న తల్లిదండ్రుల దగ్గరికి రారు. కానీ వీళ్ళందరి వలన బాగుపడని వీరు దేవుని మాట వలన బాగుపడ్డారు. దాని స్తోత్రం కలుగునుగాక. వీళ్ళందరి వలన బాగుపడని వీరు దేవుని మాట వలన బాగుపడ్డారు. ఈ రోజున నిన్ను బాగు చేసే దేవుని మాట నీకు తెలుసా? నిన్ను బాగు చేసే దేవుని మాట, నిన్ను బ్రతికించే దేవుని మాట, నీ స్థితిని సరిచేసే దేవుని మాట, చీకటితో ఉన్న నీ జీవితాన్ని వెలుగుగా మార్చే దేవుని మాట, విలువ లేని నీ జీవితంలో గొప్ప విలువను కలిగించే దేవుని మాట. ఆ మాటని నువ్వు వినటానికి విధేయత చూపితే ఆ మాట నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని మాటని వినకుండా ఎవరెవరో మాట వింటే నీ జీవితం దేనికి పనికి రాకుండా పోతుంది. నవ్వులు పాలైపోతావు, దిగజారిపోతావు, హేళన పాలైపోతావు, సమాజంలో చీచా అనే పరిస్థితికి వచ్చేస్తావు. ఇప్పుడైనా నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని వైపు చూడు. నీ జీవితాన్ని బాగు చేసేది ఆయనే, నీ కుటుంబాన్ని బాగు చేసేది ఆయనే, నీ పరిస్థితులను బాగు చేసేది ఆయనే, నీకున్న సర్వాన్ని బాగు చేసేది ఆయనే. ఆయన వైపు చూడకుండా నువ్వు మనుషుల వైపు చూస్తే లాభం లేదు. కుష్ఠరోగులు బాగుపడింది దేవుని మాట వలన. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆయన చెప్పి చెయ్యకుండా చెప్తాడు, చేస్తాడు. చెప్పి చేస్తాడు ఆయన అద్భుతాలు, విచిత్రమైన కార్యాలు. అయితే ఆయన చెప్పేంత వరకు ఆయన దగ్గర కనిపెట్టి ఎదురు చూడాలి. ఒక దినాన ఏం జరిగిందంటే, ఒక శతాధిపతి దాని స్తోత్రం కలుగునుగాక. శతాధిపతి అంటే ఆర్మీ వాళ్ళకి కమాండర్. ఒక 100 మందికి కమాండర్. శత అంటే 100 అని అర్థం. 100 మందికి అధిపతి అయిన ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి ఏడ్చాడు, కన్నీళ్ళు విడిచాడు,
బాధపడుతున్నాడు, బతిమాలుకుంటున్నాడు. ఎందుకని వచ్చాడు? తన భార్యకి ఏమైనా బాగలేదా? భార్యకి ఏం బాగలేదా? లేదు, భార్య బాగానే ఉంది. పిల్లలకి ఏమైనా బాగలేదా? పిల్లలు కూడా బాగానే ఉన్నారు. ఇంకెవరికి బాగలేదని వచ్చాడు? ఆయనకి ఏమైనా బాగలేదా? ఆయనకి బాగానే ఉంది. ఎవరి కొరకు వచ్చాడు తెలుసా? తనకి ప్రియమైన దాసుడు ఒక అతను ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ దాసుడు? ప్రియమైన దాసుడు. నిజంగా ఎంతోమంది యజమానులను మనం చూస్తాం. దాసుని కొరకు ఒక యజమానుడే బయలుదేరి వచ్చాడంటే ఈ దాసుడు ఆ యజమానుడి ఎడల ఎంత కృతజ్ఞత కలిగి, ఎంత విధేయత కలిగి, ఎంత ప్రేమ కలిగి ఉంటే యజమానుడే వస్తాడండి. నిజంగా అలాంటి నమ్మకత్వమైన దాసులు భూమి మీద కనపడటం చాలా అరుదు. ఈ దాసుడికి బాగలేదని ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడంట. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 5, 6, 7 వాక్యాల్లో ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. చూడండి, నా దాసునికి పక్షవాతం వచ్చింది. ఎంతమంది తెలుసు పక్షవాతం అంటే? కాళ్ళు చేతులు ఎట్ట పోతాయి చూడండి, మూతి దాదాపు చెవు దాకా వస్తుంది. పక్షవాతం అనే జబ్బుతో ఈ దాసుడు పడిపోయాడు. ఇప్పుడు అతను 100 మందికి అధిపతి అయినప్పుడు, నా ప్రియమైన బిడ్డలారా, అతని దగ్గర డబ్బు ఉండదా? పలుకుబడి ఉండదా? ఎవరు తెలియకుండా ఉంటారా? డాక్టర్లు తెలుసు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, ప్రయోజనం లేదు. మందుల వల్ల ప్రయోజనం లేదు. ఇంకా ఎవరెవరో చెప్పిన మాటల వల్ల ప్రయోజనం లేదు. చివరికి ప్రభు దగ్గరికి వచ్చాడు. నిజంగా లోకములో మనుషుల యొక్క ఆలోచనలు ఏంటంటే తిరగాల్సిన అన్ని చోట్లకు తిరుగుతారు, ఇంకెక్కడ పని అవ్వకపోతే దేవుడి దగ్గరికి వస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక లాస్ట్కి దిక్కు ఎవరో? దేవుడే. లాస్ట్కి దిక్కు దేవుడే. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, సరే పద, నేను వచ్చి నీ దాసుని బాగు చేస్తానన్నప్పుడు ఈ శతాధిపతి అంటున్నాడు, ఈ శతాధిపతి, అయ్యా, నీవు నా యొద్దకు రావటానికి, నా ఇంటికి రావటానికి నేను ఏమాత్రం అర్హుడనో కాదు. చూడండి, వచ్చాడు, తన సమస్య చెప్పుకున్నాడు, వేడుకున్నాడు, బతిమాలుకున్నాడు. ఇప్పుడు ప్రభు వస్తానంటే వద్దంటున్నాడు. ప్రభు వస్తానంటే వద్దంటున్నాడు. ఎందుకని? ఎందుకు వద్దంటున్నాడు? నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడిని కాదయ్యా, నేను అర్హుడిని కాదయ్యా, మేము పాపులమయ్యా, మేము దుర్మార్గులమయ్యా, మంచోళ్ళం కాదయ్యా, నీ పరిశుద్ధమైన పాదాలు మా ఇంట్లో పెట్టడం ఏంటయ్యా, కానీ నేను నిన్ను ఒక్క మాట అడుగుతున్నాను, అది చేస్తావా అన్నాడు. ప్రభు అన్నాడు, చెప్పు అన్నాడు. నువ్వు మాట మాత్రం సెలవి. దాని స్తోత్రం కలుగునుగాక. ఏం సెలవేమన్నాడు? మాట పలుకు చాలు, నా దాసుడు ఖచ్చితంగా బాగుపడతాడు. నువ్వు మాట మాత్రం పలుకు, మాట మాత్రం సెలవి. ఒక్క మాట పలికితే చాలయ్యా, నా దాసుడు బాగుపడతాడు. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో బలం ఉంది, నీ మాటలో ప్రభావం ఉంది అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, సరే పో, నువ్వు వెళ్ళేసరికల్లా నీ దాసుడు బాగుపడతాడు అని ఒక్క మాట పలికాడంట. ఆ మాట పలగానే అదే సమయానికి, అదే నిమిషానికి, అదే గంటకి, అదే సెకండ్కి ఇంటి దగ్గర దాసుడు బాగుపడిపోయాడు. ప్రభు అంటున్నాడు, ఇంతటి విశ్వాసం ఇశ్రాయేలులో ఎవ్వరికీ లేదని చెప్పాడు. ఇంతటి నమ్మకం, విశ్వాసం ఇశ్రాయేలులో ఎవ్వరికీ లేదు. ఈ రోజున దేవుని దగ్గర ప్రార్థన చేసి అడగాలి, నువ్వు ఒక్క మాట పలుకయ్యా, ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట చాలు,
ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో, నే బ్రతికేదను ప్రభో, నా ప్రియుడా, నా ప్రియుడా, చప్పట్లా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో, నే బ్రతికేదను ప్రభో. హల్లెలూయా. దేవుని దగ్గర కూర్చొని ఒక్క మాట పలుకయ్యా, నా జీవితం బాగుపడిద్దనే ఒక్క మాట పలుకయ్యా, నా కుటుంబం బాగుపడిద్దని ఒక్క మాట పలుకయ్యా. నేను బాగుపడతానని ఒక్క మాట పలకొచ్చుగా. నీ మాటలో ఎంత శక్తి ఉంది. హల్లెలూయా. నీ మాటలో ఎంత బలం ఉంది. నీ మాటలో ఎంత పవర్ ఉంది. ఒక్క మాట పలుకు. ఏ రోజన్న ఒక్క గంటన దేవుడి దగ్గర కూర్చొని ఒక్క మాట పలకమని అడిగావా? ఏదో సొల్లు అంత తింటా ఉంటావు అక్కడ పోయి ఇక్కడ పోయి. ఏ రోజన్నా ఒక్క మాట నాతో మాట్లాడయ్యా, ఒక్క మాట పలుకయ్యా, నేను బాగుపడతాను. ఒక్క మాట నా జీవితాన్ని మారుస్తుంది, నా బ్రతుకుని మారుస్తుంది. కట్టలు తెంచుకొని కారుతున్న నా కన్యలకు ఆనకట్ట అయిద్దయ్యా నీ మాట. ఒక్క మాట పలుకని. ఏ రోజన్నా ఏడ్చావా దేవుడి దగ్గర? నువ్వు ఇప్పటికైనా ఏడ్చి ఒక్క మాట పలుకు, నేను బాగుపడ్డానని. ఒక్క మాట పలుకు, నా సంసారం బాగుపడిందని. దేవుడు ఒక్క మాట పలికితే జీవితాలు, కుటుంబాలు, సంసారాలు, సమాజాలు కూడా బాగుపడిపోతాయి. హల్లెలూయా. దేవుడు పలకాలి నీతో ఒక్క మాట. పో, నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నానని దేవుడు ఒక్క మాట పలికితే, నా ప్రియదేని బిడ్డలారా, నీ చీకటి తొలగిపోద్ది, నీ దుఃఖ దినములు ఎగిరిపోతాయి, నీ విచారములు కొట్టివేయబడతాయి, నీ దిగులు, వేదన, భయం మొత్తం తొలగిపోద్ది. అర్థమైందా? ఒక్క మాట పలుకని నువ్వు దేవుని దగ్గర ఏడవాలి. దేవుని స్తోత్ర. ఒక్క మాట. సౌండ్ ఏది? సౌండ్ పెట్టు, ఇక్కడ పెట్టు. సౌండ్ రాట్లా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మాట పలకాలి. మనుషులు ఏదైనా పలికితే చూడండి ఎట్లా నమ్ముతారు. దాని స్తోత్ర. మీరు నాకు ఓటేయండి, మీకు అది చేస్తా ఇది చేస్తా అని రాజకీయ నాయకులు పలుకుతున్నారు. చక్కగా వాళ్ళ మాటను బలి నమ్ముతాం చూడండి. మీకు పెన్షన్లు ఇస్తాం, ఆడపిల్లలకు డబ్బులు ఇస్తాం, చదువుకుంటూ ఉంటే మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, ఈ మాటలంటే బలి నమ్ముతారు కదా. మనిషి మాట నమ్ముతావు కానీ దేవుని మాట నమ్మవు. దేవుడు ఎన్ని మాటలు పలికాడు? ఇంచుమించు 8,000 వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని వేలు? 8,000 వాగ్దానాలు ఉన్నాయి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనని పలికాడు. రోగులకి ఇది అవసరం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నేను నిన్ను బాగు చేస్తాను అంటాడు దేవుడు. హిజ్కియాతో ఏమన్నాడు? నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఒక్క మాటే.
మనుషుల మాట వింటావు, రాజకీయ నాయకుల మాట వింటావు, అందరి మాటలు నమ్ముతావు గట్టిగా, కానీ దేవుని మాట నమ్మవు. నమ్మాలి. నా దేవుడు ఒక్క మాట పలికితే నాకున్న సర్వము తొలగిపోతాయి. విశ్వసించాలి. ఒక్క మాట, ఒక్క మాట. ఇప్పుడు శతాధిపతి అంటున్నాడు, ఒక్క మాట నా దాసుడు బాగుపడ్డాడు అని చెప్పయ్యా, బాగుపడిపోతాడు. ఏడ్చాడు. అడుగు, కొన్ని రోజులు అడుగు, కొన్ని గంటలు అడుగు, నా సంసారం బాగుపడిద్దని అడుగు, నా కుటుంబం బాగుపడిద్దని అడుగు, నేను బాగుపడతానని అడుగు. కనిపెట్టి దేవుడి దగ్గర. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర అడిగి 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 దేవుని దగ్గర కనిపెడితే మహిమగల దేవుడు ఏదో ఒక దినాన ఆయన ఒక మాట పలుకుతాడు. ఆయన ఒక మాట పలికితే జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దాని స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుడు చేస్తాడు. ఎందుకు చేయడు? ఎన్నో జీవితాలను మారుస్తున్నాడు దేవుడు. ఎన్నో కుటుంబాలను బాగు చేస్తున్నాడు. ఎంతో మందిని బాగు చేస్తున్నాడు. మనుషుల మాట కొరకు నువ్వు కనిపెట్టకూడదు, దేవుని మాట కొరకు. ఆయన చెప్పాడా చేస్తాడు. మనుషులు చెబుతారా, అవసరమైతే చేస్తారు, అవసరం లేకపోతే చేయరు, అంతే. దాని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. దేవుడు పలికే మాట కొరకు ఎదురు చూడాలి. ఆడ వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగును గాక. అది కాదు, అదే సమయంలో బాగుపడ్డాడు అనే మాట చూడండి. అదే సమయంలో ప్రభు మాట ఇచ్చినప్పుడు, హల్లెలూయా, 8వ వాక్యంలో, ప్రభువా నీవు ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి, అదే సమయంలో అతడు బాగుపడ్డాడని లేఖనంలో రాయబడింది. దేవుని దగ్గర కనిపెట్టి ఆయన మాట కొరకు ఎదురుచు. దాని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. నేను సేవకు వచ్చిన క్రొత్తలో ఒక సాక్ష్యం చెప్పాలి మీకు. సేవకు వచ్చిన క్రొత్తలో దేవుడు నన్ను బాగా పరీక్షించినప్పుడు నాకు అన్ని దారులలో సమస్యలు వచ్చేసి పడ్డాయి. అన్ని దారులలో అంటే ఇక ఏ దారి లేదు. నేను వెళ్ళిన సేవ పరిస్థితిలో దాని స్తోత్రం కలుగును గాక. గమనించు, బుర్ర దగ్గర పెట్టు. మాకు అర్థమవుతుంది, నీకు ఎందుకు అర్థం కావట్లా? కూర్చున్నప్పుడు వెళ్ళలేదు. చేతులు పైకెత్తి గడుగులు చెప్పండి. హల్లెలూయా. ఆ పరిస్థితిలో నా ప్రియదేని బిడ్డలారా, ఏం జరిగిందంటే, ఇక నేను సేవ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఈ కష్టాలు బాధలు తట్టుకోలేక. ఎంత సమస్య అంటే, నాకు ఇంటి దగ్గర నుండి ఫోన్లు వచ్చాయి, భయంకరమైన సమస్యలు ఇంటి దగ్గర జరుగుతున్నాయని. నేను సేవకి వెళ్ళిన ప్రాంతంలో నన్ను చంపేయాలని చూస్తున్నారు. అక్కడ కొంతమంది క్రైస్తవం అంటే నచ్చని వాళ్ళు. ఇక ఆ సమయంలో నాకు ఈ సేవ వద్దు, ఏమొద్దు, ఏమో ఈ బాధలు ఆడబడతామని ఇక అట్లా నిర్ణయించుకొని నేను ప్రార్థనలో కూర్చున్నా. ప్రభువా, ఈరోజు నాతో ఒక్క మాట నువ్వు పలకాలి. ఈ మాటే నేను సేవలో ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా, ఈ ఒక్క మాట కోసం నేను ఈరోజు నీ దగ్గర అన్నం తిన్నో, నీళ్ళు తాగను, ఎటు పోను, నీ దగ్గర కూర్చొని ప్రార్థనలో ఏడుస్తా. ఒక్క మాటగా నువ్వు నన్ను ఒక్క మాట పలికి నన్ను బలపరిస్తే, ఒక్క మాట బలపరిస్తే ఇక లైఫ్ అంతా నీ సేవలో ఉంటా. నువ్వు కానీ మాట్లాడకపోతే ఇక నువ్వు లేనట్టే అని ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రార్థనలో కూర్చుంటే, నా ప్రియదేని బిడ్డలారా, దేవుడు మధ్యాహ్న వేళల్లో
ఆయన స్వరము నాకు వినిపించాడు. చప్పట్ల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మధ్యాహ్నం ఆయన స్వరం వినిపించాడు. ఆయన స్వరం వినిపించినప్పుడు నేను ఒక పాట కూడా రాశా. కడసారి నీ మాటలే నన్ను ఆదరించాయి. కడసారి అంటే ఇక ఆ రోజు దేవుడు మాట్లాడకపోతే ఈరోజు జెర్మియా పాస్టర్ ఉండేవాడు కాదు. దాని స్తోత్రం కలుగునుగాక. అన్ని దారులు మూతపడ్డాయి నాకు. ఇంక నువ్వే ఒక మాట మాట్లాడి నా స్థితిని మార్చాలి ఇది అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ప్రార్థన చేసేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏకాంత ప్రార్థన కావాలి. ఎవరు ఉండకూడదు, నువ్వు దేవుడే ఉండాలి. మాట్లాడుకోవడానికి అడగాలి. నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం అంతా ఎల్లకాలం ఎట్లానే సాగాలా, లేకపోతే ఏమైనా మార్గం ఉందా, లేదంటే ఏదైనా తప్పులుండి చెప్పు, సరి చేసుకుంటా, కానీ ఈ మాత్రం నేను భరించలేను. నువ్వు దేవుని ఎప్పుడన్నా అడిగావేట? ఒక్క మాట అయినా నాతో మాట్లాడు ప్రభు, అదేదన్నా కానీ ఏదో ఒక రీతిగా దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడే విధానాలు 6 రకాలుగా ఉంటాయి. కలలో మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, దేవోక్తి ద్వారా మాట్లాడతాడు. 6 విధములుగా దేవుడు నీతో మాట్లాడతాడు. చప్పట్ల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయిపోయిందని మనం అనుకుంటాం. ఒక్కసారి దేవుడు మాట్లాడితే నీ జీవితానికి కావలసిన నమ్మకం, జీవితానికి కావాల్సిన ఆధారం, జీవితానికి కావాల్సిన సర్వము నీ గుండెల్లో ఒక బలమును, శక్తిని, ధైర్యాన్ని దేవుడు నింపి నడిపించగలిగిన సమర్థుడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అడగాలి, కనిపెట్టాలి. ఆ రోజు నాకు గుర్తండి, 2003 సంవత్సరం మార్చి నెల కాబోలు, డేట్ అనేది గుర్తులేదు. ఈరోజు కూడా మీకు చెప్తున్నాయనండి, ఎక్కడికైనా నేను వెళ్తున్నప్పుడు నేను ముందుగానే ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్తాను. ప్రభా, నువ్వు నాతో వస్తానంటే వెళ్తా, లేకపోతే వెళ్ళను. దేవుడు ఏదో ఒక విధంగా నాకు సమాధానం ఇచ్చాడు అనుకోండి, బయలుదేరతా. ఏదైనా ప్రారంభించేటప్పుడు కూడా, ఏదైనా కొనేటప్పుడు కూడా, అయ్యా ఇది కొంటున్నాను, ఇది కొని నవ్వులు పాలు చేయవు కదా కొంటే, లేదా నా తొందరతో ఇది కొన్నాను అనుకో ఇబ్బంది పడతా. కానీ ఇది కొనేటప్పుడు ఇది నువ్వు ఓకే అంటేనే కొంటా, లేదంటే దాని జోలికి వెళ్ళను. ఎందుకని? ఇప్పుడు దేవుని చిత్తం లేకుండా ఏదైనా కొన్నా తెచ్చుకున్నా అది మనం అంటే దాంట్లో మనం పాస్ అవ్వలేము, దాంట్లో మేలు పొందలేము, నష్టాలే వచ్చేస్తాయి. ప్రతిదీ కూడా అంతే. దాని స్తోత్రం కలుగునుగాక. నా దగ్గర ఉన్న వస్తువులు ఆ నెలల కొలది ఉండేవి కాదు, సంవత్సరాల కొలది ఉండేవి ఉన్నాయి నా దగ్గర వస్తువులు. ఎందుకని? నేను ప్రతిదీ దేవుణ్ణి అడిగే కొనుక్కున్నా. దాని స్తోత్రం. ఈవెన్ నా కార్లు కానీ బైకులు కానీ ఏదైనా సరే నేను దేవుణ్ణి అడిగే కొని, దేవుడు ఏదైనా ఒక మంచి శుభ సూచన ఇచ్చినప్పుడు ఓకే దేవుడు చెబుతున్నాడని అడుగు ముందుకేసేవాడిని. దేవుడు చెప్పకుండా ఏది చేయటానికి ఇష్టపడట్లేదు. నా ప్రియమైన బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా ఏది చేయాలన్నా దేవుణ్ణి అడగండి. ఒక వ్యాపారం చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎవరో చెప్పారు, వాళ్ళేదో చెప్పారు, దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మీరు కూడా మా మీద పెడతారు, అన్న చెప్పాడని. నేను చెప్పటం కాదు, అసలు నీకు దేవుడు చెప్పాలా. కనిపెట్టు దేవుడి దగ్గర. అంటే దైవ స్వరం నీకు వినపడాలి. దైవ స్వరం వినపడకపోతే నువ్వు అడ్డదారిలో వెళ్ళిపోతావు. దైవ స్వరం వింటే తిన్నని మార్గంలో నువ్వు వెళ్ళగలవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరు ఏదన్నా పని చేయాలనుకుంటారు, మమ్మల్ని పిలుస్తారు, ఏదో చిన్న ప్రార్థన చేసి వస్తాం. ఇప్పుడు మేము పిలిచారు కాబట్టి వచ్చి ప్రార్థన చేస్తున్నామే తప్ప అది ఎట్లా ఏందన్నది మీరు అడగాల దేవుణ్ణి. ఎందుకని? మీకైనా నాకైనా తండ్రి ఎవరో చెప్పండి. మనందరికి తండ్రి ఎవరో? దేవుడు. ఆయన మాట వింటేనే మనం చక్కని మార్గంలో వెళ్ళగలం. దాని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నువ్వు నీ ఇష్టానుసారంగా నీ సొంత పెత్తనంతో వెళ్ళావా, అది దాంట్లో పాస్ అవ్వవు, ఫెయిల్ అయిపోతావు. ప్రతిదీ కూడా ఏది చేయాలన్నా
నా ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు అహంకారంతోనో తొందరపాటుతోనో నేను ఏది కొనాలని వెళ్ళను, ఏ మార్గంలో వెళ్ళాలని వెళ్ళను. నేను ఏది చెయ్యాలన్నా దేవుడు ఒక శుభ సూచకము నాకు కనపరిస్తే తప్ప ఆ విధానంలో వెళ్ళటానికి ఇష్టపడట్లేదు నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు కూడా నువ్వు అడుగు తీసి అడిగేయాలన్నా దేవుని చిత్తాన్ని కనుగొను. దేవుడు మాట పలికాడా, చెప్పితే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చెప్పితే ఖచ్చితంగా జరిగిస్తాడు. చెప్పకుండా వెళ్ళావనుకో, ఇక నువ్వు ప్రయాసపడాలి, నువ్వు కష్టపడాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వే కన్నీళ్ళు విడవాలి. ఆ నింద ఏదంటారు చూడండి, ఆ తప్పు దేవుడి మీద వేయకూడదు, దేవుడి మీద వేయకూడదు. దాని స్తోత్రం కలుగునగాక. దేవుడు ఒక్క మాట మనతో పలకాలి. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, అడగండి, దేవుని దగ్గర కనిపెట్టండి. అయ్యా, ఎంతకాలం మా చీకటి బ్రతుకు, ఎంతకాలం మా దరిద్రం, ఎంతకాలం మేము రోగాలు పాలవ్వాలి, ఎంతకాలం ఇబ్బందుల్లో ఉండాలి, ఎంతకాలం ఈ కన్నీళ్ళు నాయనా ఏంటి ప్రభు అని అడగండి. దేవుడు ఒక్క మాట మీతో పలికితే మీ జీవితం వికసించిద్దండి, మీ జీవితం ఫలిస్తుంది. మీ జీవితంలో విచారాలు, దుఃఖము, వేదన, చీకటి మొత్తం తొలగిపోతాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర కనిపెట్టకుండా ఎవరెవరో వైపు చూసి నిరాశ నిస్పృహలకు గురైపోయి ఏమి చేయలేని స్థితిలో ముందుకెళ్తే నుయ్య, వెనకెళ్తే గొయ్య అన్నట్టుగా ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది కొంతమంది జీవితాల్లో. బాగా కూర్చుంటూ ఉంటారు. దేవుని అడిగావా? దేవుడు కన్నీరు తుడుచువాడు, దేవుడు బలపరచువాడు, దేవుడు మార్గం చూపేవాడు, దేవుడు బ్రతికించేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మాట సెలవిస్తే చాలు, ఒక్క మాట, ఆ మాట ఎంతో గొప్పగా ఉంటుంది. చదవండి ఆ సంఖ్యాకాండంలో మరలా. నా ప్రియ దేవుని బిడ్డలారా, 23:19. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, చూడండి, ఆయన చెప్పి చేయకుండా, దాని స్తోత్రం, మాట ఇచ్చి ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా, ఆయన చెప్తే చేస్తాడు. ఇప్పుడు శతాధిపతి దాసుని బాగు చేస్తానన్నాడు, ఒక్క మాట బలిగితే బాగైపోయాడు. దాని స్తోత్రం. ఇదే విధముగా ఒక దినాన యేసు ప్రభువారు ఒక సముద్ర తీరాన కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు గుంపులు జనం వచ్చి ఆయన మీద పడ్డారు. ఆయనకి బోధించడానికి ఇబ్బంది అయ్యి ఆ సముద్రం ప్రక్కన ఒక పడవ ఉంటే పడవలోకి ఎక్కి ఆ పడవ కలిగిన వ్యక్తితో అంటున్నాడు, కొంచెం లోనకి పడవ నెట్టు, నేను బోధించి ఆ తర్వాత మరలా ఒడ్డు మీదకు వస్తానన్నట్టుగా ప్రభు చెబితే ఆ పడవలో ఎక్కి యేసు ప్రభువారు సముద్రం లోనకెళ్ళి ప్రజలందరికీ బోధించాడు. ఈలోపు జనం వెళ్ళిపోయారు. మరలా ఆ పడవని ఒడ్డుకు లాగమని ప్రభు చెప్పాడు. ఒడ్డుకు లాగిన తర్వాత ఈ పడవ కలిగిన వ్యక్తి మొహంకెళ్ళి చూశాడు. అతని ముఖం చూడగానే ఎంతో కష్టపడి ప్రయాసపడి తన ప్రయాస అంత వృధా అయిపోయిన వారి యొక్క ముఖం ఎలా ఉంటుందో అలా ఉందండి. ఆయన ముఖం చూడగానే వెంటనే ప్రభువుకు అర్థమైపోయింది. ఈరోజు నా ప్రియతని బిడ్డలారా, మన ఫేస్ రీడింగ్ కూడా దేవుడికి తెలుసు. మన గుండెల్లో ఏ బాధ ఉందో ఆయనకు తెలుసు. మీరు అనుకుంటారు చాలాసార్లు కన్నబిడ్డలు వాళ్ళ ముఖాలు చూస్తే మనకి ఏమైందమ్మా, ఏమైందిరా అంటాం. ఎందుకని వాళ్ళ ముఖంలో అంత ఆనందం కనపడకపోతే. మన ముఖంలో ఒక వేదన, విచారం ఉన్నప్పుడు దేవుడు కూడా గమనిస్తుంటాడు. మనుషులకైనా ఇదిగో ఈ ఫేస్ కవలికలలో ఉన్నది మాత్రమే తెలుసుకోగలుగుతారు. కానీ దేవునికి హృదయంతరంగంలో ఉన్న బాధ కూడా తెలుసు. ఎంతమందికి అర్థమైంది మాట? నీ గుండెల్లో నువ్వు ఏ బాధపడుతున్నావో కూడా తెలుసు. ఆయన దేని గురించి దుఃఖపడుతున్నావో తెలుసు, దేని గురించి కృంగిపోతున్నావో తెలుసు, దేని గురించి అల్లాడిపోతున్నావో కూడా తెలుసు. ఎందుకనంటే ఆయన అందరి హృదయాలను, యోహాను సువార్త చదవండి, అందరి హృదయములను
ఎరిగినవాడు. రెండో అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఆయన అందరిని ఎరిగినవాడా. 25వ వచనం, 24. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు. చూడండి, కనిపించే ఫేస్ కవలికలని మనిషి ఎరుగును. మనిషి అంతరంగములో ఉన్న వేదన, బాధ, అంతరంగమును ఎరుగుతాడంట ఆయన. దాని స్తోత్రం కలుగునగాక. అంతరంగమును ఎరిగినవాడు. ఈరోజు నీ గుండెల్లో ఏ వేదన ఉందో దేవుడికి తెలుసు. సమయం వస్తుంది, కార్యం జరిగిద్ది. అప్పుడు దాకా ఎదురు చూడాలి. చూసి నాకెందుకులే అని పక్కకు పోయేవాడు కాదు. చూసి నాకెందుకని పక్కకు పోయేవాడు కాదు. ఈ వారంలో నేను ఒక ప్రాంతానికి వెళ్ళానండి. ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఇల్లు దర్శిస్తున్నా. ఆ ఇల్లు దర్శిస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఒక సహోదరి పరిస్థితి బాగలేదు. ఏదో ఒక భయంకరమైన రోగంతో ఉంది. లేగలేని స్థితి, కూర్చోలేని స్థితి. పిల్లలు ఏదో మొత్తానికి చిన్న పిల్లలు ఆ పొయ్యి మీద బాండి పెట్టి ఈ గొట్టాలు ఏదో ఏపుకుంటా ఉన్నారు. ఏంది అని అడిగాను. ఆ మాట నా ప్రియమైన బిడ్డలారా, నేను ఎప్పుడైతే ఆ మాట అన్నానో, అన్నం లేదన్నా, ఆకలి అవుతుంది, అమ్మకేం బాగలేదు, ఇది పరిస్థితి అన్నారు. ఆ మాట అనగానే నాకు ఎక్కలేని బాధ కలిగిందండి. మీరంటే పొద్దునుండి అన్నం తినలేదు, అందుకని అమ్మకేం లేవలేని పరిస్థితిలో ఉంది అన్నప్పుడు కారు పక్కన పెట్టి, నా ప్రియమైన బిడ్డలారా, ఇంచుమించు 6 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళకి భోజనం కట్టించుకొచ్చి, వాళ్ళ అమ్మకి ఇడ్లీ అవన్నీ కట్టించుకొచ్చి ఇచ్చి, నాకాడ ఏదో కొంచెం డబ్బులు ఉంటే డబ్బులు ఇచ్చి వచ్చి చెప్పాను, మళ్ళీ రేపు ఇట్లా మీరు నాకు ఫోన్ చేయండి, పంపిస్తాను అని చెప్పి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ సిచ్యువేషన్ చూస్తే నేనే తట్టుకోలేకపోయా. ఆవురు మరి పొద్దు నుండి అన్నం లేకుండా కనపడ్డారు వాళ్ళు. 6 కిలోమీటర్లో కారు పక్కన పెట్టి వాళ్ళ దగ్గర ఏదో స్కూటీ ఉంటే వెళ్ళి ఒక ఫుల్ పార్సల్, 3-4 తినే పార్సల్ తీసుకొచ్చి ఇచ్చి, ఇది అంటే ఇది చేసా నేను గొప్పనని చెప్పట్లా. మనిషి పరిస్థితి చూసినప్పుడు మనకి ఎంత బాధ కలగదా? అది పై రూపాన్ని చూస్తే, కానీ అంతరంగం చూసేవాడు ఎంత వేదన చెందుతాడు. చూసి సైలెంట్గా ఉంటాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. చూసి సైలెంట్గా ఉంటాడు. మానవ మాత్రుడై నేను చూస్తేనే నాకు ఎక్కడలేని జాలేసి బాధ కలిగి, మరలా వాళ్ళు అన్నం తినేంత వరకు నా ప్రియమైన బిడ్డలారా, నేను అక్కడే ఉండి మీకేం కాదు అది అంటే ఒక పక్క తింటూ కళ్ళ నీళ్ళు పెడుతున్నారు వాళ్ళు. చుట్టుపక్కల అందరూ ఉన్నారు, మాకు మా అనేవాళ్ళు ఎవరు రాలేదయ్యా, ఎవరు పట్టించుకోలేదని. దాని స్తోత్రం. ఎవరు రాలేదు. నేను కూడా కొంతమందికి సహాయం చేయాలనుకుంటే ఉన్నోళ్ళకి చేయను అసలు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎవరైనా ఉన్నారనుకోండి చేయను. వీళ్ళకి ఎవరు దిక్కులేరు అనుకున్న వాళ్ళకి సహాయం చేస్తా. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నేను చాలామందికి ఇట్లాంటి వాళ్ళకి చేశా. అన్నీ ఉన్నాయిలే అది అనుకున్న వాళ్ళకి అసలు రూపాయి కూడా ఇవ్వను నేను. అక్కడికెళ్ళగానే ఆ పిల్లలు ఎప్పుడోనంట ఈ ముక్కిపోయిన గొట్టాలు ఆకలికి తట్టుకోలేక నైట్ 9:30 సమయంలో దాని స్తోత్రం కలుగును గాక. నేను అది వాడు కిరణగాడు ఇద్దరు వెళ్ళాం. అది చెప్పండి గట్టిగా. మనుషులుగా మనం చూస్తేనే ఎంత బాధపడుతున్నామండి. దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన అంతరంగమును ఎరిగినవాడు. దేవునికి కదా నీ బాధ తెలియాల్సింది, దేవునికి కదా నీ వేదన తెలియాల్సింది, దేవుని కదా నీ గుండెల్లో గూడు కట్టుకున్న ఆ బాధ వేదన ఆయన కదా గుర్తించాల్సింది. దాని స్తోత్ర. అప్పుడే తినిపెట్ట దేవుడు చూస్తే ఖచ్చితంగా మాట పలుకుతాడు. ఇప్పుడు ఇదిగో ఈ పడవ కలిగిన వ్యక్తి
ప్రభు వైపు చూసి ముఖమంతా అలా పెట్టుకొని బాధపడుతున్నప్పుడు ప్రభు ఒక మాట పలికాడు అతనితో. లోకాసు వార్త ప్రభు ఒక మాట పలుకుతున్నాడు. ఏం మాట పలికాడు? 5వ అధ్యాయం. హల్లెలూయా. 5:5. ఆ, 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 ఆ. 4వ వాక్యములో, నువ్వు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో, అంటే పేతురుతో చెప్పాడు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మీరు అనుకుంటున్నారు ఇంకా 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 వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని. ఈ భూమి మీద మానవులను అసలు నమ్మకూడదు, నిజంగా చెప్తున్నా. దాని స్తోత్రం. ఏ మానవుని నమ్మకూడదు. అందరి ప్రేమ అంతంతే. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నిజమైన దేవుని ప్రేమ వైపు తిరగండి. నిజమైన దేవుని వైపు చేతులు చాపండి. వాళ్ళ దగ్గర కన్నీళ్ళు విడవండి. కొద్ది రోజుల కల్లా నీ స్థితిని నా దేవుడు మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది రోజుల కల్లా నీ కన్నీరుకి ఆనకట్ట వేయగలడు. కొద్ది రోజుల కల్లా నీకున్న పరిస్థితులన్నీ మార్చగలడు. మనుషులు చేసే ఇదిగో అరాకొర, ఇప్పుడు నాలాగా ఏ టిఫన్లో ఏ భోజనాలో ఇయే. దేవుడు చేస్తే పట్టజాలనంత గొప్ప దీవెనలు ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ దోణిను లోతుగా నడిపించి వలవేయమన్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదయ్యా అన్నాడు. రాత్రి అంతా ప్రయాసపడింది దేవుడు చెబితే పడ్డాడా, సొంతంగా పడ్డాడా ప్రయాస? చెప్పాలి మీరు. సొంత తలంపులతో సొంత నిర్ణయాలతో పడ్డాడు ప్రయాస. సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలతో నువ్వు ప్రయాసపడితే ఏ ప్రతిఫలం ఉండదు. దేవుడు చెప్పి నిన్ను పంపిస్తే, దేవుడు ఒక మాట పలికి నిన్ను పంపిస్తే ఆడ అవ్వదు, జరగదు, ఏ ఆశీర్వాదం ఉండదు అనుకున్న చోట కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అయితే ఆయన మాట కొరకు ఎదురు చూడాలి. ఆయన మాట కొరకు ఎదురు చూడాలి. ఆయన మాట ఏం పలుకుతాడని ఎదురు చూడాలి మనం. ఇక్కడ ఏం పలికాడు? నీ దోణిని లోతుగా నడిపించి వల వేయమన్నాడు. వాళ్ళేమో ఆ మాట చెప్పారు, రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఏ ఉపయోగం లేదయ్యా అని. ఇంకా అక్కడ అంటాడు 5వ వాక్యంలో, అయినను నీ మాట చొప్పున వల వేస్తానన్నాడు. వల వేశాడు, విస్తారమైన చేపలు దొరికాయంట. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. వల వేశాడు, విస్తారమైన చేపలు. తన చరిత్రలో ఎప్పుడు అన్ని చేపలు పట్టినట్టు లేదు. ఈరోజు దేవుని మాట విని నువ్వు ఏ పనైనా ప్రారంభించు. దేవుని మాట విని ఏ వ్యాపారమైనా చేయి. దేవుని మాట విని ఏదైనా చేయటానికి ముందుకెళ్ళు. కానీ మీకు చెప్తున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, మనుషుల మీద ఆధారపడి మాత్రం చేయొద్దు. మనుషులు చెప్పారు, ఒకవేళ నువ్వు చేసేటప్పుడు ఏదైనా పని, ఇది అట్టయిద్రా, అది అట్టయిద్రా, ఇది అట్టయిద్రా, ఇలా ఎందుకు ప్రారంభించావు, ఇది ఎందుకు ఎన్నుకున్నావని మనుషులు నిరుత్సాహపరిచిన, దేవుడు నాతో చెప్పాడు, నేను చేస్తున్నాను. ఆమేన్. దేవుడు నాతో చెప్పాడు, నేను చేస్తున్నాను. దాని స్తోత్రం కలుగునుగాక. అప్పుడే దీన్ని పెట్టారా, మనుషుల మాటలకి నీ జీవితం బాగుపడతావు, దేవుని మాటకు బాగుపడుద్ది. ఆ కింద ఏమి రాయబడిందంటే 6వ వాక్యం, వారాలాగు చేసి విస్తారమైన చేపల పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. చూడండి ఎంత గొప్ప విషయం. వారి వలలు ఏమైపోతున్నాయి? పిగిలిపోతున్నాయి అంట. తల్లి తండ్రి బిడ్డలు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడ్డా చినిగిపోయిన సంచిలో వేసినటువంటిది కొంతమంది సంపాదన. కారణం ఏంటి? వ్యర్థమైపోతుంది కష్టార్జితం. కానీ దేవుడు చెబితే అదిగో
అక్కడ వలలు పిగిలిపోతున్నాయంటండి, పిగిలిపోతున్నాయంట. అన్ని దీవెనలు దేవుని మాటకు లోబడి ప్రయత్నించే. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని వ్యాపారాలు కూడా నా ప్రియమైన బిడ్డలారా దేవుని చిత్తంలోనే మనం చేయాలి. ఒక అతను దేవుడి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను ఏ వ్యాపారం చేయాలో ఏ పని చేయాలో మీరు కాస్త ప్రార్థన చేసి చెప్పండి అని అడిగాడంట. పాస్టర్ గారు అన్నాడంట, అయ్యా నేను చెప్పడం కాదు, నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తా, కానీ నువ్వు కనిపెట్టు, దేవుడు నీకు ఏది ప్రేరేపిస్తే ఆ వ్యాపారం చెయ్యి అన్నాడంట. ఈలోపు అతను మత్తయి సువార్త చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ అధ్యాయంలో ఏమనుందో తెలుసా? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఏమై ఉన్నారు? లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారనే ఒక వాక్యం చదివినప్పుడు అతను చదువుతూ ఉండగా అక్కడ ఆగిపోయాడు. ఉప్పై ఉన్నారు ఏంటి ఉప్పు అంటున్నాడు అని చెప్పి, ప్రభా ఏంటయ్యా అంటే ఉప్పు అమ్ముకొని బ్రతుకన్నాడంట. దాని స్తోత్రం. ఏమమ్ముకొని? ఉప్పు అమ్ముకొని. ఇక ఒక సైకిల్ ఒకటి తీసుకున్నాడు, సైకిల్ మీద ఒక కట్ట కొనుక్కున్నాడు, ఉప్పు అమ్ముకుంటున్నాడు. సైకిల్ పోయింది, ఒక 3 చక్రాల బండి ఏదో ఆటో కొన్నాడు, దాని మీద 4-5 కట్టలు వేసుకొని అమ్ముకుంటున్నాడు, అది పోయింది. తర్వాత లారీ కొన్నాడు, చూడండి లారీ కొన్నాడు. రాను ఒక ఊరికి కాదు, ఒక జిల్లాకి కాదు, ఒక స్టేట్కి కాదు, విదేశాలకు కూడా పంపించగలిగినంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఒకరోజు పాస్టర్ గారు ఆయన దగ్గరికి వచ్చాడంట. బ్రదర్ ఎలా ఉన్నారు ఏంటనంటే, ఇదిగో ఇలా ఉన్నాను అయ్యగారు అన్నాడంట. దాని స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుడు నిన్ను బాగా దీవించాడయ్యా, దేవుడు నీకు సమృద్ధినిచ్చాడయ్యా అంటే ఆ వ్యక్తి అన్నాడంట, అయ్యా నేను నీ దగ్గరికి వచ్చి నువ్వేది చెప్తే చేద్దాం అనుకున్నా, నువ్వు నాకు మంచి మాట పలికావు. ఏమనంటే, దేవుడు ఏది చెబితే అది చెయ్యి అన్నావు. నేను చెప్పింది చెయ్యి మళ్ళా. దాని స్తోత్రం. నేను చెప్పింది చెయ్యి మళ్ళా. దేవుడు ఏది చెబితే అది చేయమన్నావు. దేవుని సన్నిధిలో నేను ఇంచుమించు 2 వారాలు కనిపెట్టి ప్రార్థన చేసి, ఇదిగో అయ్యా నాకు ఒక మార్గం చూపిమని అడిగితే, దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు ఈ ఉప్పమ్ముకోమని చెప్పాడయ్యా. ఆయన మాట విని ఇది ప్రారంభించాను. ఈరోజు నా వ్యాపారం గ్రామ స్థాయి కాదు, జిల్లాల స్థాయి కాదు, రాష్ట్రాల స్థాయి కాదు, దేశాల స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పాడంట. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని మాట విని ఏదైనా ప్రారంభించాలి, దేవుని మాట విని ఏదైనా వ్యవసాయం చేయాలి, దేవుని మాట విని ఏదైనా ఒక అడుగు వేయాలి. తొందరపాటుతో నాకు అనిపించింది నేను చేస్తున్నా అన్నావా, ఏ ఫలితం ఉండదు, ఏమి దక్కించుకోలేవు, ఏ ప్రయోజనం ఉండదు. అడుగు, బాగా కనిపెట్టు దేవుడి దగ్గర. దేవుడు ఏం చెప్తున్నాడు అడుగు. అయ్యా నా జీవనోపాధి ఏంటి, నీ ఎలా బ్రతకాలని అడుగు. దేవుడు ఒక మంచి ఆలోచన చెప్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు పేతురు ముఖములో ప్రయాసపడి కోల్పోతే విచారముతో ఉన్నవాని ముఖములాగా అతని ముఖం కనపడింది. ఆ ముఖాన్ని చూసిన వెంటనే ప్రభు జాలి పట్టాడు, లోతుకు నడిపించి చెప్పింది చేయన్నాడు. ఇప్పుడు విస్తారమైన చేపలు అతని జీవితంలో పడ్డాయి. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాటకి ఎంత పవర్ ఉందో గమనించండి మీరు. దాని స్తోత్రం కలుగును గాక. దేవుడు చెబుతాడు, చేయకుండా ఉంటాడా? చేస్తాడు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, నీకు సంతానం ఇస్తానన్నాడు. అబ్రహాంతో ఏమన్నాడు? నిన్ను ఆశీర్వాదిస్తానన్నాడు, నిన్ను గొప్ప చేస్తానన్నాడు, నీకు అది అన్నాడు, ఇది అన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మాట ఇస్తే ఆయన మాట తప్పే దేవుడు కాడు. మాట ఇస్తే ఆయన నా ప్రియతని బిడ్డలారా పశ్చాత్తాపడడు, వెనక్కి తీసుకోడు. అప్పుడు అన్నాను కానీ ఇప్పుడు నా దగ్గర అట్ట ఇట్ట అనడు. అందుకని ఆ మాట కొరకు నువ్వేం చేయాలి?
కనిపెట్టాలి. ఆ మాట కొరకు ప్రార్థన చేయాలి. ఆ మాట కొరకు దేవుని దగ్గర ఎదురు చూడాలి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీరు ఏది చేయాలన్నా దేవుని మాట కొరకు ఎదురు చూడండి. ఆయన మాట. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్లా నువ్వు పోతావు అన్నారు అనుకోండి, వీళ్ళ మాట ఎందుకో, దేవుని మాట. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది, అన్నయ్య కడుపులో గడ్డలున్నాయి, నాకు నా జీవితంలో ఎప్పుడు పిల్లలు పుట్టరో అని డాక్టర్లు చెప్పారు, ఏందన్నయ్య పరిస్థితి అన్నది. అమ్మా నీతో చెప్పినది మనుషులా దేవుడా అన్న. డాక్టర్లు మనుషులే కదా అన్నయ్య అన్నది. సరే నా దేవుడు చెబుతున్నాడు, వచ్చి కూర్చో. ఈయనేం చెప్తాడో కనిపెట్టు. 3 రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది, అన్నయ్య నాకు 2 పిల్లలు పుట్టినట్టు దర్శనం వచ్చింది అన్నయ్య అన్నది. దేవుడు చెప్పాడు, అయిపోయింది నీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 రోజుల తర్వాత ఫోన్ చేసింది, నాకు 2 పిల్లలు పుట్టినట్టు వచ్చిందని. నిజంగానే 2 పిల్లలు పుట్టారు ఆమెకి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళిద్దరికి పేర్లు కూడా పెట్టింది నేనే. చూడండి, అక్కడ డాక్టర్లు ఏమన్నారు, కడుపులో గడ్డలు ఉన్నాయి, ఇంకెప్పటికీ పిల్లలు పుట్టారు. వాళ్ళ మాట కాదండి. సరే వాళ్ళు చెప్పేది వాస్తవమే కావచ్చేమో, కానీ దానిని కూడా దేవుడు నిరర్థకమో చేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ఇక వీడు బాగుపడడో, ఈ కుటుంబం బాగుపడదో, వీళ్ళు బాగుపడరని జనమంతా అనుకోవచ్చు. కానీ కనిపెట్టు, నువ్వు బాగుపడతావో లేదు దేవుడు చెప్తాడు. దేవుడు చెప్తాడు, నువ్వు బాగుపడతావా లేదా. అప్పుడే దీన్ని పెట్టారు, మిమ్మల్ని బాగు చేసే దేవుడు ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. అందరు పైకి లేచి నిలబడండి. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల మాట ఏం చేయలేదు, కానీ దేవుని మాట ఏదైనా చేయగలదు. నేను అంటున్నాను, నిండు మనసుతో ఒక్కసారి చేతులు చాపి, అయ్యా నాతో ఒక మాట పలుకయ్యా, నాతో ఒక మాట పలుకయ్యా. నీ మాట బ్రతికిస్తుందయ్యా, నీ మాట స్వస్థపరిచిద్దయ్యా, నీ మాట బాగు చేసిద్దయ్యా, నీ మాట మా చీకటిని తొలగించిద్దయ్యా, నీ మాట మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుందయ్యా. ఒక్క మాట పలుకయ్యా, ఒక్క మాట పలుకయ్యా. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఒక్క మాట నాతో మాట్లాడయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. ఈ రోజు నుండి దేవుడు మాట్లాడేంత వరకు, దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు, దేవుడు స్వరము నీకు వినిపించేంత వరకు కొన్ని రోజులు కనిపెట్టు. నా పరిస్థితి ఏంటయ్యా, నా జీవితం ఏంటయ్యా అని దేవుని దగ్గర కనిపెట్టు. నీ మాట నా జీవితాన్ని మార్చిద్ది కదా, నీ మాట నన్ను సరిచేయగలిగిద్ది కదా, నీ మాట నా కన్నీరు తుడిచిద్ది కదా, నీ మాట నన్ను ఆవరించిన చీకటిని తొలగించింది కదా, నీ మాట నా స్థితిని మార్చింది కదా. నా పరిస్థితి ఏంటి నాయన, నా పరిస్థితి ఏంటి నాయన. ఒక్క మాట పలుకని దేవుని దగ్గర నువ్వు కనిపెట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హిజ్కియాతో మాట పలికాడు దేవుడు, అబ్రహాంతో మాట పలికాడు, ఇస్సాకుతో మాట పలికాడు, మోషేతో మాట పలికాడు, పేతురుతో మాట పలికాడు, కుష్ఠరోగులతో మాట పలికాడు, శతాధిపతితో ఒక మాట పలికాడు. ఆయన మాట మన జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా.